హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది, సో లాస్ట్ దాకా చూడండి. చలో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సబ్స్టేషన్ బెంగళూరుకి దగ్గరలో హోసూర్ అనే ప్లేస్కి దగ్గరలో షోలగిరి అనే విలేజ్లో ఉంటుంది. కాలనీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. మీరు చూడొచ్చు, కాలనీ అయితే చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు. ఒక సపరేట్ స్టాఫే ఉంటుంది, ఒక మేనేజరు, ఆయన కింద వర్కర్స్. ఆ వర్కర్స్ ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఆ గడ్డి పీకడం కానీ, అది షేప్ చేయడం కానీ. సో అందుకే ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ, ఆ చెట్లు, ఆ పూలు, అబ్బో పాములు, పాము పుట్టలు కూడా ఉంటాయి. సరదాగా పాములు అయితే కనిపిస్తాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి ల్యాబ్. ఇక్కడ ఆయిల్ టెస్టింగ్ జరుగుతుంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేసే ఆయిల్ ఎంత టెంపరేచర్ని హ్యాండిల్ చేయాలి, ఏమేమి కెమికల్స్ వాడాలి, ఆ దానికి సంబంధించిన ఇది జరుగుతుంటుంది ఆడ. సో ఇక్కడ చూసిన ఆక్సిజన్ కొత్తలు వస్తే ఆక్సిజన్ చోక్ అయిపోతారు. సో కాలనీ ఎంటర్ అవ్వగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్, ఒక కూల్ బ్రీజ్, ఫ్రెష్ ఎయిర్. సో ఇటువైపు వెళ్తే కంట్రోల్ రూమ్, ఇటు వెళ్తే క్వార్టర్స్. సో ఈ పవర్ గ్రిడ్ హోసూర్ కాలనీని మేము సెకండ్ టైం విజిట్ చేస్తున్నాం. సో మా డాడీకి ఫస్ట్ టైం అరౌండ్ 2006 or 2007లో ట్రాన్స్ఫర్ అయింది. సో అప్పుడు నేను సెకండ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుండే. సో దిస్ ది సెకండ్ టైం ఐఎమ్ విజిటింగ్ దిస్. జనరల్గా కొత్తగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన ఎంప్లాయీస్కి ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఇంకా ఎంప్లాయీస్కి రిలేటివ్స్ ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఇక్కడే పడుకోబెడతారు. ఇంకా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ, బర్త్డే పార్టీస్, ఏదైనా ఎంప్లాయీకి ప్రమోషన్ వచ్చినా అందరూ ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఒక కల్చర్ ఉంటుంది. అప్పుడప్పుడు వీకెండ్స్లో అంకుల్స్ పార్టీ కూడా చేసుకుంటారు. అంకుల్స్ ఎవరు లేనప్పుడు అంకుల్స్కి తెలియకుండా మేము కూడా పార్టీ చేసుకునే వాళ్ళం. సో లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది రిసెప్షన్. జనరల్గా ఎవరు ఉండరు. ఇది మెస్సు, తినడానికి, అవి రూమ్స్, పడుకోవడానికి. ఏ బ్యూటిఫుల్ వరండా. రూమ్స్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి, హైజీనిక్గా. సబ్బులు, షాంపూలు కూడా ఇస్తారు. ఈ మధ్య బ్రష్లు కూడా పెడుతున్నారంట. ఏ పండగ వచ్చినా, క్యాలెండర్లో మంచి రోజులు వచ్చినా మళ్ళీ ఇట్లా అందరు కలుసుకొని పూజా కార్యక్రమాలు అయితే పెట్టుకుంటారు. పూజ అంతా అయ్యాక ప్రసాదం కూడా పెడతారు. పూజకు ఒక రోజు ముందు ఆంటీలందరూ కలుసుకొని, నువ్వు పులిహోర వండాలి, అయితే నేను దద్దోజనం, అయితే నువ్వు వడనా, అయితే ఓకే అది నువ్వు, అయితే నువ్వు అది, అలా ఒక సుదీర్ఘ బ్రెయిన్ స్టార్మింగ్, ఒక ప్లానింగ్ తర్వాత ప్రసాదం ఐటమ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఇక్కడ అందరూ చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది డి టైప్ క్వార్టర్. ఇక్కడ డెసిగ్నేషన్ని బట్టి క్వార్టర్స్ అనేవి అలొకేట్ చేస్తారు. డీజీఎం, సీనియర్ డీజీఎం, ఆ పైన లెవెల్ వాళ్ళందరికీ డి టైప్ ఇస్తారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అంటే మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ అలాంటి వాళ్ళకి సి టైప్ ఇస్తారు. ఇంకా జనరల్గా సెక్యూరిటీ గార్డ్స్కి ఏ టైప్ అనేవి ఇస్తారు. ఇక డి టైప్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది, కానీ జనరల్గా వేరే కాలనీస్లో డూప్లెక్స్ కూడా ఉంటుంది. చాలా పెద్దగా అయితే ఉంటుంది డి టైప్. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ సీనియర్ డీజీఎం అంకుల్ ఒక్కరే ఉంటారు. ఒక్కరికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకని చెప్పేసి అంకుల్ వేరే దగ్గర ఉంటున్నారు. సో చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా గార్డెనింగ్ అవన్నీ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. సో కార్కి సపరేట్ గరాజ్. పవర్ గ్రిడ్లో అసంతృప్తి ఏదైనా ఉంది అంటే అది ఇదే అండి. జనరల్గా ఇక్కడ వచ్చే ఎంప్లాయీస్ని ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. సో అందరు ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీస్ని మెయిన్ సిటీస్లో పెట్టి, అంటే హైదరాబాద్,
బెంగళూరు, ఢిల్లీ అలాంటి మెయిన్ సిటీస్లో పెట్టి ఎంప్లాయీస్ మాత్రమే తిరుగుతూ ఉంటారు. Working on a weekend like usual. Way off in the deep end like usual. Niggas swear they passed us, they doing too much. Haven't done my taxes, I'm too turned up. Virgil got a paddock on my wrist going nuts. Niggas caught me slipping once, okay, so what? Someone hit your block up, I tell you if it was us. Man, a house in Rosewood, this shit too plush. Say my day's a number, but I keep waking up. స్కూల్ నుంచి రాగానే అలా కొంచెం స్నాక్స్ తిని 5 పోకీమాన్ చూసి 5:30 కల్లా పార్క్లో ఉండేవాళ్ళం. ఇంకా ఆటలు షురు. దగ్గరగా ఒక 20 మంది దాకా అయితే ఉండేవాళ్ళం. పార్క్లో అంతా గోల ఉండేది. ఆ తర్వాత అందరు మమ్మీలు వచ్చి తిట్టి ఇంకా పదండ్రా చాలరా బాబు అని బతిమలాడితే అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం. అండ్ ఈ స్పాట్లో మేము బేబ్లేడ్ ఆడుతుండే. పెద్ద వేసాన్లా ఒక 4-5 బేబ్లేడ్ వదిలేస్తే ఇట్లా క్లాష్ అయితే ఒక్కొక్క బేబ్లేడ్ ఎగురుతుండే గాళ్ళకి. అక్కడ ఫస్ట్ హౌస్, అక్కడ నుంచి కొన్ని రోజులు అయ్యాక మంచి అయ్యాక ఇక్కడికి షిఫ్ట్ అయినాం. సో ఈ స్పాట్లో సాయంత్రం అయితే చాలు సైకిల్ అన్నీ వచ్చి రాగి జరా అని వస్తే నేను తనని ఊరుకుంటూ వచ్చి నా సైకిల్ వేసుకొని వచ్చి రెడ్ కలర్ సన్ డాన్సర్ మొత్తం తిరుగుతుండే. Life is good. You know what I mean? మేమందరం ఇక్కడ సైకిల్ మీద రేసులు పెట్టుకుంటుంటే కరెక్ట్ ఇక్కడ వచ్చి నేను బ్రేక్ వేసిన. ఇక్కడ మట్టి ఉండే జారి పడితే సైకిల్ ఆ మూల కొట్టుకోపోయింది. నేను వేయడం అడ్డ. సో ఇది మైత్రి బిల్డింగ్. సో దీన్ని రకరకాలుగా అయితే వాడుకుంటారు. బ్యాడ్మింటన్ కోర్ట్, గేమ్స్ ఉంటాయి లైక్ టేబుల్ టెన్నిస్, లోపల ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి, క్యారమ్స్, చెస్ అలాంటివి. ఇంకా ఈవెంట్స్ కూడా ఇక్కడే చేస్తారు. న్యూ ఇయర్ పార్టీ, యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఉమెన్స్ డే అలాంటివి. అప్పుడప్పుడు యోగా క్లాస్ కూడా పెడుతుంటారు. డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా ఇక్కడే. డ్యాన్స్ ప్రాక్టీస్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ఇండియా అన్ని పవర్ గ్రిడ్స్ అసోసియేషన్కి డ్యాన్స్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఇక హరిహర, కళాభవన్, శిల్పారామం లాంటి ప్లేసెస్లో హెల్ప్ చేస్తారు. సో చాలామంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి పీజీసీఎల్ అనేది ఒక డ్రీమ్ కంపెనీలా ఉంటుంది. ట్రిపుల్ చేసిన వాళ్ళు కానీ, ఈసీ చేసిన వాళ్ళకి కానీ. there are 3 ways I guess పవర్ గ్రిడ్లోకి రావడానికి. ఐటీఐ చేసి వస్తారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాని తర్వాత కాకపోతే ఐటీ చేసిన వాళ్ళు జనరల్గా టెక్నీషియన్స్గా జాయిన్ అవుతారు. ఇక్కడ పోస్టులు పడితే వాళ్ళు దానికి అప్లై చేసుకొని రావడమే. టెక్నీషియన్గా జాయిన్ అవుతారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవ్వడానికి like 15+ years పడుతుంది. సో అక్కడ అప్పుడు శాలరీ కూడా కొంచెం స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అప్పుడు ఇదంతా బైపాస్ చేయాలి అంటే గేట్ రాయాలి. గేట్ రాస్తే మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవ్వడానికి ఉంటుంది. సో పైన హైరార్కీని కూడా జల్దీ రీచ్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకోటి నేను డిప్లొమా చేసి కూడా వస్తారు, పాలిటెక్నిక్, అదొక వే. అండ్ గేట్ నాకు రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ రీసెంట్గా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు పవర్ గేట్ ట్రాక్ చేసిండే. వాళ్ళకి గేట్లో ఒకరికి 200 ర్యాంక్, ఇంకొకరికి 500 ర్యాంక్. సో అదైతే అంత ఈజీ కాదు. సాలరీస్ గురించి మాట్లాడితే టెక్నీషియన్స్కి అరౌండ్ 5 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. జూనియర్ ఇంజనీర్స్ అంటే పాలిటెక్నిక్ నుంచి వచ్చే వాళ్ళకి అరౌండ్ 7 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అంటే గేట్ నుంచి వచ్చే వాళ్ళకి 17 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా డెసిగ్నేషన్ పెరుగుతున్న కొద్దీ శాలరీలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంకా డీజీఎం, సీనియర్ డీజీఎం వాళ్ళకైతే ఎక్కువ ఉంటాయి. డీజీఎంకి అయితే 35 LPA. ఇంకా అక్కడ నుంచి పైన ప్రతి డెసిగ్నేషన్కి ఒక 3 lakhs ఎక్కువ వేసుకుంటా పోవచ్చు. టాప్లో CMD ఉంటారు. ఇంకా కరెంట్ డెసిగ్నేషన్ నుంచి అప్పర్ డెసిగ్నేషన్కి వెళ్ళాలి అంటే మినిమం 3 to 4 years టైం పీరియడ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇకపోతే బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. ఊరికే పైసలు ఇచ్చి ఏదంటే కొనుక్కోమంటారు. 2 yearsకి ఒకసారి పైసలు ఇచ్చి ఫోన్ కొనుక్కోమంటారు. 5 yearsకి ఒకసారి ల్యాప్టాప్స్ ఇస్తారు.
లాస్ట్ ఇయర్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చిండే, రీసెంట్గా సైకిల్స్ ఇచ్చిండే, ఇలా చాలానే ఉంటాయి. ఇంకా చైల్డ్ ఎడ్యుకేషన్కి కూడా ఇస్తారు మనీ అప్ టు 12th స్టాండర్డ్. అంటే ఇప్పుడు ఎంప్లాయీ అయ్యి ఒక 2 lakhs 3 lakhs ఫీ ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తే అప్పుడు అట్లా ఇయ్యరు, ఒక లిమిట్ ఉంటుంది ఇక్కడ. మెడికల్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్. ఒక్కసారి జాబ్ కొట్టారా ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ స్పౌస్ కానీ మెడికల్ సంబంధించిన ఎటువంటి ఖర్చులు చేయాల్సిన అక్కర్లేదు, మొత్తం కంపెనీ చూసుకుంటుంది. కోట్లైనా పర్లేదు కంపెనీ చూసుకుంటుంది. ఇంకా జస్ట్ అలా మెడికల్ బిల్ సబ్మిట్ చేస్తే రీఎంబర్స్ అవుతాయి మనీ. ఇదే మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ చిల్డ్రన్కి కూడా ఉంటుంది అప్ టు ది ఏజ్ ఆఫ్ 25. ఇంకా జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే నేను చెప్పనక్కర్లే గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ గురించి. బట్ ఐ నో ఏ నైస్ కేస్. మాకు తెలిసిన అంకుల్ చాలా ఇయర్స్ సర్వీస్ చేసి సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అన్ఫార్చునేట్లీ అంకుల్కి పారాలిసిస్ కూడా వచ్చి అంకుల్ కుడెంట్ వాక్. సో అప్పుడు కంపెనీ ఏం వర్క్ ప్రెషర్ కానీ ఏం పెట్టకుండా మొత్తం హాస్పిటల్కి అయ్యే ఖర్చులన్నీ చూసుకొని అంకుల్ని బాగా చూసుకున్న, శాలరీస్ కూడా ఇచ్చి, సో అలా బాగా చూసుకున్నారు. ఇదే ఐటీ ఇండస్ట్రీలో జరిగితే అయ్యో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు హియర్ దట్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ, అడియోస్ గాన్. సో గవర్నమెంట్ జాబ్స్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇది. యా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే ప్రతి మచ్ పీస్ఫుల్ జాబ్. రెగ్యులర్ 9 to 5 జాబ్లానే ఉంటుంది. సాటర్డే హాలిడే లేవు, ఓన్లీ సండే మాత్రమే హాలిడే. ఇంకా వర్క్ ప్రెషర్ కూడా జాబ్ రోల్ని బట్టి డిపెండ్ అవుతుంది. ల్యాబ్లో కానీ కంట్రోల్ రూమ్లో కానీ రోల్ వస్తే చిల్ ఉంటుంది, కానీ లైన్ ఇంజనీర్ అని ఒక రోల్ ఉంటుంది. అది వస్తే మాత్రం పొద్దునే లేచి ఉరకాలి. కాలేజ్ నుంచి ఒక 3 to 4 hours జర్నీ చేసి అక్కడికి వెళ్ళి టవర్ కన్స్ట్రక్షన్ అన్నా లేదా టవర్ మెయింటెనెన్స్ లాంటివి వర్క్ ఉంటుంది. అప్పుడప్పుడు విలేజెస్లో డీల్ కూడా సెట్ చేయాలి. అక్కడ వాళ్ళు ఇక్కడ టవర్ కన్స్ట్రక్ట్ చేస్తా అంటే ఒప్పుకోరు, సో లొల్లి చేస్తారు. సో మళ్ళీ పంచాయతీలు పెట్టి అంత కథ. మళ్ళీ అప్పుడప్పుడు ఈ కొండల మీదకి వెళ్ళి కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అంతా అయ్యాక రిటర్న్ జర్నీ, అది చాలా హెక్టిక్. సో ఇంకా కాలనీలో ఉండే ఎంప్లాయీస్కి కూడా అప్పుడప్పుడు చాలా హెవీ వర్క్ వస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే, లైక్ 2 yearsలో ఒకసారి కొన్ని మంత్స్ వరకు ఉంటుంది. అప్పుడు వస్తే మాత్రం ఇంకా సాటర్డే లేదు, సండే లేదు, ఇంకా ఇంటికి జస్ట్ తినడానికి వస్తారు. నైట్ కూడా క్యాంపులు టెంట్లు వేసుకొని మరీ పని చేస్తారు. ఇంకా అదంతా వదిలేస్తే వెరీ మచ్ పీస్ఫుల్ జాబ్. యా, అసలు పవర్ గ్రిడ్ ఏం చేస్తుంది? పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. పవర్ జనరేషన్ కంపెనీస్ లైక్ ఎన్టీపీసీ దగ్గర నుంచి కరెంట్ తీసుకొని స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్కి ట్రాన్స్మిట్ చేస్తుంది, అక్కడ నుంచి కస్టమర్స్కి వెళ్తుంది. సో బేసికలీ పవర్ ట్రాన్స్మిషన్ మొత్తం పవర్ గ్రిడ్ చూసుకుంటుంది. రీసెంట్గా వీళ్ళు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అంటిల్ దెన్, సీ యా.